అందరికీ నమస్కారం. మార్తి వండర్స్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మరో నైట్ జర్నీ వీడియోతో ముందుకు వచ్చిన చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. స్కిప్ చేయకుండా చూడండి, ఒక 5 నిమిషాలు. అండర్ గ్రౌండ్లో వెళ్ళిపోతున్నాం. బ్రిడ్జు ఈ రెండు వైపుల గోడలకు సూపర్ పెయింటింగ్స్ ఉంటాయి. మన ఛానల్ కొత్త వచ్చి ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టేరి. నిన్న అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ ఇది మనం సింగిల్ వెళ్తున్నాం కదా, ఈ సెకండ్ అండర్ గ్రౌండ్ ఉంటుంది కింద. అదొక వీడియో పెట్టిన, మన ఛానల్ ఉంటుంది, చూడుర్రి. శుక్రవారం రోజు పెట్టిన. అయితే ఈ వీడియోలో ఈ జర్నీ లైటింగ్తో బాగుంటుంది, సూపర్ అనిపిస్తుంది. మళ్ళీ బ్రిడ్జ్ రౌండ్ అప్ బోర్డులు, సిగ్నల్స్ అన్నీ ఎక్కడం దిగడం, బ్రిడ్జ్ల పైన బ్రిడ్జ్లు బాగుంటాయి. చూస్తుండరు, చూడండి ఎంత లైటింగ్ బాగున్నది. మళ్ళీ మధ్యలో స్పీడ్ వెళ్ళకుండా స్పీడ్ కెమెరాలు అన్నీ చూసుకుంటూ మేము వెళ్ళాలి. ఎవరి లైన్ వాళ్ళది, 4 దారులు వెళ్తూ ఉంటే అంతే. ఇంకా సైలెంట్ వెళ్ళిపోవడమే. అన్ని బ్రిడ్జ్లు దారులు వెళ్తాయి వస్తాయి. లెఫ్ట్ సైడ్ వెళ్ళే వాళ్ళ కోసం రైట్ సైడ్ వెళ్ళిపోయారు వాళ్ళు. స్ట్రైట్ వెళ్ళే వాళ్ళకు కిందికి బ్రిడ్జ్, పైన స్ట్రైట్ వెళ్ళే ఉంటే పైకి బ్రిడ్జ్ ఉంటుంది. అట్లా ఉంటాయి, వస్తూ ఉంటుంది. చూస్తుండరు, మస్తు ఉంటుంది. ఇది చెప్పడానికన్నా చూస్తుంటారు, బాగుంటుంది. ఇంకా స్కిప్ చేయకుండా చూడదు, బాగుంటుంది. ముందు మన బ్రిడ్జి మనం పైన ఉన్నామంటే మన పైన బ్రిడ్జిలు ఎట్లా ఉన్నాయి 2. ఈ రైట్ వీలర్కి ఒకటి, లెఫ్ట్ వీలర్కి ఒకటి, అట్లా ఉన్నాయి బ్రిడ్జిలు. సిగ్నల్ దగ్గర అక్కడ 3 సిగ్నల్ ఉంటుంది. సిగ్నల్ దగ్గర ఆగకుండా వెళ్ళిపోవడానికి ఇట్లా ఉన్నాయి. ఇక్కడ అండర్ గ్రౌండ్ మనం వెళ్ళిపోతాము. పైన ఒక బ్రిడ్జ్ ఉంటుంది, చూడరు, మస్తు ఉంటుంది. మన స్పీడ్ పోదామన్నా స్పీడ్ పోలేము. కెమెరాలు, సీట్ పెట్టుకోకపోయినా ఫైన్లు, ఫోన్ పట్టుకున్నా ఫైన్లు. ఈ డ్రైవ్ చేస్తుంటే పక్క వేరే వ్యక్తి షూట్ చేసినట్టు దూరంకి వెళ్ళి అట్లా ఉన్నది. లైటింగ్ మాత్రం సూపర్ ఉంటుంది. మీకు ఎట్లా అనిపిస్తున్న వీడియో చూసి చెప్పుర్రి. సైడ్లో గోడకు డిజైన్ మస్తు ఉంటాయి, కానీ మీకు కరెక్ట్గా అనవట్లేదు. ఇట్లా వెళ్ళిపోతున్నాం. మన వీడియోలో జర్నీ ఎట్లుంటున్నా ఏంది చెప్పేసేయాలి కామెంట్ రూపంలో. అంటే చూస్తుంటే డ్రైవింగ్ మస్తు అనిపిస్తుంది. అంటే దారిలు గోడలకు ఉన్నాయి, ఇంకా ఆగకుండా వెళ్ళిపోవడమే ఉంటుంది. నువ్వు ఎందుకు వెళ్ళిపోతున్నావు అని అడిగేవాళ్ళు ఎవరు లేరు. మనం కిందికి వెళ్తూ ఉంటే పైన నార్మల్ లెవెల్, పైన బ్రిడ్జ్ మొత్తం పైన అండర్ గ్రౌండ్ మనం వెళ్తున్నాం. ఫస్ట్ అండర్ గ్రౌండ్లో ఇంకా స్ట్రైట్ వెళ్ళే కోసం ఆగే పని లేదు. స్ట్రైట్ వెళ్ళేవారు లెఫ్ట్ రైట్ వెళ్ళేది ఉంటుంది, సిగ్నల్కి వెళ్ళిపోవాలి. ఇంకా స్ట్రైట్ వెళ్తున్నామంటే వెళ్ళిపోతూనే ఉంటాం. అట్లా ఉన్నాయి రోడ్లు. ఇంకా ముందు అయితే రౌండ్ బోర్డులు ఉంటాయి. రౌండ్ బోర్డుల పైన బ్రిడ్జ్లు, అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్లు ఉంటాయి. కాకపోతే మనం పైకి కింద అండర్ గ్రౌండ్ వెళ్ళకుండా లెఫ్ట్కి వెళ్ళి బ్రిడ్జ్ ఎక్కుతాం. ఆ బ్రిడ్జ్ పైన ఇంకా బ్రిడ్జ్ ఉంటుంది. చూస్తూ ఉంటారు, మస్తు ఉంటుంది. ఇంకా ముందు వస్తూ ఉంటుంది. ముందర ఏదైనా మలుపులు వస్తున్నాయంటే ఆ దారి ఎటు పోతుంది అనేది పక్కగా బోర్డులు ఉన్నాయి అన్నింటికి. మన స్పీడ్ ఎంత, మనం బ్రిడ్జ్ ఎక్కుతున్నాం మనం బ్రిడ్జ్ ఎక్కుతున్నాము, కింద రౌండ్ అప్ బోర్డు ఉంటుంది, సిగ్నల్స్ ఉంటాయి. మనం లెఫ్ట్కి వెళ్ళడానికి ఒక సపరేట్ బ్రిడ్జ్ కట్టారు. దీన్ని ఇంత ఎత్తుగా మస్తు ఎత్తుగా బ్రిడ్జ్ ఉన్నది. ఇంకా అటువైపు ఎదుటి వాళ్ళు లెఫ్ట్ వెళ్ళడానికి ఒక బ్రిడ్జ్ ఉంటుంది. స్ట్రైట్ నేను లెఫ్ట్ వెళ్తుంటే ఒక బ్రిడ్జ్, ఎదుటి వాళ్ళు లెఫ్ట్ వెళ్ళడానికి ఒక బ్రిడ్జ్, స్ట్రైట్ వెళ్ళే వరకు కోసం ఒక బ్రిడ్జ్. ఒకే దగ్గర ఎన్ని బ్రిడ్జ్లు ఉన్నాయి ఈ దగ్గర. కాకపోతే ఒకేసారి వెళ్తూ అన్ని చూపెట్టలేం కదా, అన్నీ మన ఛానల్లో ఉంటాయి, ఒకసారి చూడుర్రి. ఇప్పుడు నేను వెళ్తున్నది లెఫ్ట్కి సెకండ్ లెవెల్ బ్రిడ్జు, ఎటు వాళ్ళు లెఫ్ట్కి వెళ్తే సెకండ్ లెవెల్ బ్రిడ్జు. అంటే ఇంత పెద్ద బ్రిడ్జ్లు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ముందర స్ట్రైట్ వెళ్ళేవారి కోసము ఒక సిగ్నల్ ఉంటుంది. స్ట్రైట్ వెళ్ళేవారు ఉంటే ఈ బ్రిడ్జ్ కింద నుంచి వెళ్ళిపోతాము. పైన సిగ్నల్, లెఫ్ట్ రైట్ వెళ్ళేదంటే సిగ్నల్కి వెళ్తాము. అంటే రైట్ సైడ్లో నుంచి లెఫ్ట్కి వెళ్తే మనం బ్రిడ్జ్ కింద నుంచే సిగ్నల్కి వెళ్ళే పని లేదన్నట్టు. స్ట్రైట్కి వెళ్తే బాగా వెళ్ళిపోవచ్చు. మనం బ్రిడ్జ్ చేయం కదా, ఫస్ట్ లెవెల్ బ్రిడ్జ్ వాళ్ళు మనకు కలుస్తున్నారు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో నుంచి. ఫస్ట్ లెవెల్ బ్రిడ్జ్ వాళ్ళు అంత వచ్చేది. ఇట్లా ఉన్నాయి బ్రిడ్జ్లో కానీ పైన ఒకటి. మన నాకు అనిపిస్తుంది ఇప్పుడు ఎమర్జెన్సీ కోసం వెళ్తూ ఉంటే రైల్వే గేట్ బాగుంటాయి. కనీసం రైల్వే గేట్ల కాడ బ్రిడ్జ్లు పడితే బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే. ఇక్కడ రోడ్లు అక్కడ ఉన్నాయి, కానీ రైల్వే బ్రిడ్జ్ల కాడ కట్టినా కానీ ఎమర్జెన్సీ వెళ్ళేవారు ఆగకుండా వెళ్ళిపోవచ్చు అండి స్ట్రైట్గా. ఏమంటారు కామెంట్ చేయరు. ఈ వీడియో ఎట్లా అనిపించింది ఏంటి చెప్పేసేయరు. మన ఛానల్ కొత్త వచ్చి ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టేయరు. వీడియో చూస్తుర్రని ఎక్కువ లైక్ చేయట్లేదు, లైక్ మాత్రం చేయరు మర్చిపోకుండా.
ఎట్లా అనిపించింది అని కామెంట్ చేయర్రి. ఏమైనా బోర్ ఫీల్ అవుతున్నారా అది కూడా చెప్పేసేయర్రి. మన జర్నీ వీడియో ఎట్లా ఉంటున్నాయి అనేది. మరొక వీడియో మళ్ళీ కలుద్దాం. ఇంత ఓపిక పూర్తి వీడియో ఇచ్చినందుకు ధన్యవాదాలు.